सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ఓం గురుభ్యో నమః. బ్రహ్మ విద్యకు అందరూ స్వాగతం. ఈరోజు నుంచి మనం ఉపనిషద్ యొక్క మంత్రాలను మాధ్యమంగా చేసుకొని, ఎస్పెషల్లీ కేనో ఉపనిషత్ని మనం మాధ్యమంగా చేసుకొని స్వయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మన ఆత్మతత్వాన్ని, నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ రోజు నుంచి చర్చలు చాలా సూక్ష్మంగా ఉంటాయి, చాలా లోతుగా ఉంటాయి. దయచేసి మనస్సుని కుదుటుగా పెట్టుకొని ఏకాగ్ర చిత్తంతో వింటేనే ఈ లోతైన విషయాలని మీరు తెలుసుకోగలరు. బ్రహ్మ విద్యని నేర్చుకోవడానికి ఒక సాధకుడిలో యోగ్యత ఉండాలండి. యోగ్యత అంటే సాధకుడు బ్రహ్మ విద్యని నేర్చుకోకముందు భగవద్గీత చదివి ఉండాలి, స్వాధ్యాయం చేసి ఉండాలి, సాధన చతుష్టయం ఏదైతే సాధనలు ఉన్నాయో దాన్ని సంపన్నం చేసి ఉండాలి, అష్టాంగ యోగలో ఉన్నటువంటి ఆ సాధనలను ఆచరించి ఉండాలి, కొన్ని సత్సంగాలు అటెండ్ చేసి ఉండాలన్నమాట. అప్పుడే ఈ బ్రహ్మ విద్యని నేర్చుకోవడం సహజమైపోతుంది. ఎలానైతే మనం మొదట కూడికలు, హెచ్చవేతలు, సబ్ట్రాక్షన్స్, డివైడేషన్స్, టేబుల్స్ అంటే ఎక్కాలు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనం రీజనింగ్ చేస్తూ ఉంటాం. మనం ట్రిగ్నామెట్రీ ఇదంతా అంటే మ్యాథ్లో ట్రిగ్నామెట్రీ, తర్వాత థీటా, స్క్వేర్, తర్వాత ఈ విధమైనటువంటి మ్యాథ్ని నేర్చుకోకముందు మనలో ఆధారం ఉండాలన్నమాట. ఆధారం లేకుండా మనం ఆ పెద్ద మ్యాథమెటిక్స్ని చేయడం చాలా కష్టమైపోతుంది. అలానే బ్రహ్మ విద్య చాలా లోతైన విద్య అన్నమాట. బ్రహ్మ విద్యలో మనం ఇంద్రియ మనాతీత విషయాలని చర్చించుకోబోతున్నాం. కళ్ళతో ఏవైతే చూడగలుగుతున్నామో ఆ విషయాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలం, సహజం. మనసు మాధ్యమంగా మనన చింతన చేయగలిగిన విషయాలను కూడా మనం సహజంగా అర్థం చేసుకోగలం. కానీ ఇంద్రియాల, మనాల అంటే మనసు యొక్క పైన ఉన్నటువంటి ఊర్ధ్వానున్నటువంటి ఆ బ్రహ్మశక్తిని తెలుసుకోవాలంటే చాలా వివేకము, చాలా వైరాగ్యము, చాలా సూక్ష్మ బుద్ధి అవసరము. అయినప్పటికీ నా ప్రయత్నం ఏంటంటే మీరు ఎక్కువ కాకపోయినా కొద్ది గొప్ప అర్థం చేసుకోగలరు. ఆ సామర్థ్యం మనందరిలో ఉంది. చిన్న చిన్నగా ఈ వీడియోస్ని మీరు చూస్తే మీ మనసులో ఆత్మతత్వం యొక్క అవగాహన వస్తుందన్నమాట. మనం పలు రకాల గుళ్ళు కట్టుకున్నాం. పొద్దున్నే లెగుస్తే మనం దేవుణ్ణి స్మరించుకొని మంచం మీద నుంచి కాళ్ళు కింద పెడుతూ ఉంటాం. పొద్దున్నే పూజ చేయందే మనం అన్నపానీయాలు గ్రహించాం. ఒక పేదవాడి ఇంట్లో 2 పూట్లు తినడానికి తిండి ఉన్నా ఉండకపోయినా పొద్దున్నే ఒక సాంబ్రాణి కడ్డీలు వెలిగించి తులసి మొక్కకు పెడుతూ ఉంటారు. సాయంత్రం ఇంట్లో ఒక దీపం వెలిగిస్తూ ఉంటారు. అంటే దేవుని మీద నమ్మకం అని అందరికీ ఉంది. కానీ మనకి దేవుడు ఏమిటో తెలియదు పాపం. చాలామందికి 90% పీపుల్స్ డోంట్ నో వాట్ ఈజ్ గాడ్. 90% జనాభాగా తెలియదు దేవుడు ఏమిటి, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు. కాబట్టి మనం తెలుసుకోబోతుంది ఇది తత్వజ్ఞానం అన్నమాట. నేనేమిటి, లేకపోతే దేవుడు ఏమిటి. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఎవరైనా అడిగారండి దేవుడు ఉన్నాడా, మీరు తత్వజ్ఞానులైతే ఆ సమాధానం ఇవ్వడం చాలా కష్టమైపోతుందన్నమాట. సాధారణంగా అందరూ అనేస్తుంటారు, అవునండి దేవుడు ఉన్నాడండి, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అని అడిగితే మళ్ళా పాపం ఆయన నిశ్శబ్దులైపోతారు. వర్ణించి చెప్పడానికి శబ్దం ఉండదు. లేకపోతే కొందరు అజ్ఞానులు, దేవుడు అంటే గుళ్ళో ఉన్నాడు కదండి, ఆ మూర్తి, ఆ విగ్రహం, మనం చూస్తున్నటువంటి ఆ ఫోటో, వాడే దేవుడు. దేవుడు అంటే కృష్ణుడు, దేవుడు అంటే రాముడు, దేవుడు అంటే శివుడు, అమ్మోరు, పలు రకాల మనం నిర్మించుకున్నటువంటి దేవుళ్ళని మనం చూపిస్తూ ఉంటాం.
అంటే ఇక్కడ మీరు పొరపాటున వల్ల రాముడు దేవుడు కాడు, కృష్ణుడు దేవుడు కాడు అని చెప్పి అలా అనుకోవద్దండి. కృష్ణుల వారు దేవుడే, కృష్ణుల వారు గురువులు అన్నమాట. బ్రహ్మ విద్యని మనకి నేర్పించారు. భగవద్గీతని మాధ్యమంగా చేసి అర్జునుల వారిని మాధ్యమంగా చేసి భగవంతుడు కృష్ణుల వారు గురువుగా మనకి బ్రహ్మ విద్యని నేర్పించారు. శ్రీరామచంద్ర వాళ్ళు అతను మర్యాద పురుషోత్తముడు అన్నమాట. ఒక మనిషి ఏ విధంగా జీవితాన్ని బ్రతకాలో మనకి బోధించారు. గురువులు అన్నమాట. గురువుల్ని పూజిస్తే మీకు బ్రహ్మ విద్య అర్థమవుతుందా? అర్థం కాదు. బ్రహ్మ విద్యని అధ్యయించాలి, బ్రహ్మ విద్యని నేర్చుకోవాలి, బ్రహ్మ విద్యని జీవితంలో ఆచరించాలి. కాబట్టి నేను చెప్పే మాటని మీరు పొరపాటుగా వేరే అర్థంగా తీసుకోవద్దండి, ఇంకో విధంగా అనుకోవద్దు. దేవుడు వచ్చేసి ఒక శక్తి అన్నమాట, వన్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. సైన్స్ ఇప్పుడు ఎలాగైతే చెప్తుందో ఎనర్జీ నుంచి యూనివర్స్ క్రియేషన్ అయింది. అంటే ఎనర్జీ ఆధారము, ఎనర్జీని సైన్స్ కాన్షియస్నెస్ అంటుంది. ఎనర్జీ నుంచి బిగ్ బ్యాంగ్ ఉత్పన్నమైంది, ఎనర్జీ నుంచి బ్లాక్ హోల్ నిర్మాణం అయింది, ఎనర్జీ నుంచి ఈ యూనివర్స్ పుట్టిందని చెప్పేసి సైన్స్ అంటుంది. ఆ ఎనర్జీనే మనం ఇక్కడ ఆత్మ అంటున్నాం. ఇంకో గొప్పదైన విషయం ఏమిటంటే ఆ ఆత్మ మీరే. ఇక్కడ మీ గురించి చెప్పబడుతుంది అన్నమాట. కాబట్టి దేవుడు ఉన్నారా ఏమన్నా అడిగితే మనం దేవుణ్ణి ఒక రంగు, రూపం, ఆకార, ఆకృతిగా ఒక మూర్తి, ప్రతిమగా చూపించలేమండి. ఎందుకంటే దేవుడు ఇంద్రియాల, మనసు యొక్క ఆధారం. రండి కొంచెం ఫస్ట్ దీన్ని కొంచెం లోతుగా తెలుసుకుందాం, తర్వాత మనం బ్రహ్మ విద్యలోకి ప్రవేశిద్దాం. ఇప్పుడు నేను ఒక కెమెరా చూస్తున్నానండి. కెమెరా పక్కన 2 లైట్లు ఉన్నాయి, పక్కన కంప్యూటర్ సిస్టమ్ అది పెట్టుంది. ఇదంతా నేను చూడగలుగుతున్నాను. కెమెరా ఉంది అని చెప్పేసి ఎవరు తెలుసుకుంటున్నారు? కెమెరా ఉండడానికి ఆధారం ఏమిటి? ఆధారం నా కళ్ళు. సూక్ష్మంగా నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా దీన్ని పరిశీలించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కెమెరా యొక్క అస్తిత్వం యొక్క ఆధారము నా కళ్ళు. కళ్ళ ద్వారా నేను చూడగలుగుతున్నాను కాబట్టి కెమెరా ఉంది. అదే కెమెరాని నా కళ్ళు చూడకపోతే, కంటి ఆధారం లేకపోతే కెమెరా యొక్క అస్తిత్వం ఉందా? ఆలోచించండి. లేదు. అంటే కెమెరా ఉండడానికి ఆధారం నా కళ్ళు అన్నమాట. కంటి యొక్క ఆధారం ఏమిటి? మనస్సు. దేన్నైతే మనం మైండ్ అంటామో ఇంగ్లీష్లో. మనస్సులో ఈ కెమెరాని నేను పరిశీలిస్తున్నాను, ఎనలైసిస్ చేస్తున్నాను అన్నమాట. మీరు ఒక మొబైల్లోనో, టీవీలోనో, దేని మాధ్యమంగానో ఈ ప్రవచనాన్ని మీరు వింటున్నారు. ఆ టీవీ యొక్క ఆధారము మీ కళ్ళు, కంటి యొక్క ఆధారము మీ మనసు. మనసు యొక్క ఆధారం ఏమిటి? ఈ ప్రశ్న కొంచెం ఎంతగా అనిపిస్తుంది. మనసు యొక్క ఆధారం, మనసే మొత్తం, అంత సర్వస్వం మనసే కదండి. మనసు ఉండబట్టి మనస్సు ద్వారా మనసుని ఆధారం చేసుకొని మనం ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని చూస్తున్నాం. మనసు యొక్క ఆధారం కూడా ఉందా అనే ప్రశ్న మనసులో మెదులుతుందండి. నిజంగా ఉంది. మనసు యొక్క ఆధారం ఉంది. మనసు యొక్క ఆధారం బుద్ధి అనొచ్చు. బుద్ధి జ్ఞానము. ఇంకో ప్రశ్న మళ్ళీ మెదులుతుందన్నమాట. ఆ బుద్ధి యొక్క ఆధారం ఏమిటి? బుద్ధి యొక్క ఆధారం ఆత్మ. ఆ బుద్ధి యొక్క ఆధారం మీరు ఆధారం అన్నమాట. మీరు మొదలన్నమాట. మీరు కారణం అన్నమాట. మీరు కర్త అన్నమాట. మీ ఆధారాన మీరు ఉండబట్టి. మీరంటే ఏంటి? మళ్ళీ దేహాన్ని మీరు అనుకునేరు సుమా. దేహం గురించి ఇక్కడ చెప్పట్లేదు. మీరంటే ఆత్మ అన్నమాట. ఆత్మ అసలైన మీ తత్వము, ఆత్మ అసలైన మీ స్వరూపము, ఆత్మ అసలైన నేను. నా స్థానంలో నేను, మీ స్థానంలో మీరు. ఆత్మస్థానాన నా భేదభావం లేదు, మనం అంతా ఒక్కటే. కాబట్టి ఆ ఆత్మ ఆధారాన్న మనసు మనన చింతన చేస్తుంది. మనసు ఆధారాన్న ఇంద్రియాలు వాటి విషయాలను గ్రహిస్తూ ఉంటాయి.
ఇంద్రియాల ఆధారంగా మనం ఈ భౌతిక ప్రపంచాన్ని పరిశీలిస్తూ ఉంటాం, జీవిస్తూ ఉంటాం, మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి కెమెరా ఉండడానికి మూల ఆధారం ఎవరు? నేను, ఆత్మని. ఆత్మ ఉంటేనే, ఆత్మ ఆధారంగానే కెమెరా ఉంది. కాబట్టి మనం నిర్మించినటువంటి గుళ్ళు, మనం నిర్మించినటువంటి దేవుళ్ళు, విగ్రహాలు, ఇదంతా శరీరం నిర్మించింది కదండి, ఇదంతా వస్తువు కదండి. కాబట్టి వస్తువుని మనం విషయంగా, దృశ్యాన్ని మనం ద్రష్టగా భావించడం మన మూర్ఖత్వం అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు కెమెరా ఎలానైతే ఒక వస్తువో, మనం గుళ్ళో ప్రతిష్ఠ చేసిన ఆ విగ్రహం, ఆ మూర్తి కూడా ఆ విధంగానే ఒక వస్తువే కదండి. కెమెరా వస్తువు, విగ్రహం వస్తువు, ఫోటో వస్తువు, ప్రతిది వస్తువే కదా. ఈ వస్తువుని చూస్తున్నటువంటి, ఈ వస్తువుని గమనిస్తున్నటువంటి, ఈ వస్తువు యొక్క ఆధారం ఎవరు? ఆ ఆత్మనే కదా, ఆ మీరే కదా. మీరు ఉండబట్టే కదా, ఆత్మ లాంటి మీరు ఉండబట్టే కదండి మీ ద్వారా మీ లోపల మనసు మనన చింతన చేస్తుంది. మనసు యొక్క ఆధారాన ఇంద్రియాలు వస్తువులని భోగిస్తున్నాయి, గుర్తిస్తున్నాయి. కాబట్టి దేవుడు వస్తువు కాదండి, దేవుడు వచ్చేసి విషయం. దేవుడు దృశ్యం కాదండి, దేవుడు వచ్చేసి ద్రష్ట, దేవుడు వచ్చేసి సాక్షి. కాబట్టి ఇక్కడ మనం చాలా సూక్ష్మంగా పరిశీలించాల్సింది ఏమిటంటే, దేవుడు వచ్చేసి ఒక శక్తి అన్నమాట, ఒక ఆధారం అన్నమాట. ఏ ఆధారాన్ని అయితే సైన్స్ కాన్షియస్నెస్ అంటుందో, ఎనర్జీ అంటుందో, ఆ కాన్షియస్నెస్ ఎనర్జీనే మన వైదిక భాషలో మనం ఆత్మ అంటున్నాం. అర్థమైందా? ఆత్మ. కాబట్టి ఇక్కడ ఆత్మని ఒక ఆకారంగా చూపించడం కష్టం అండి. ఆత్మని ఒక రంగుగా, ఒక రూపంగా, ఒక నామంగా, ఒక ఇంద్రియాల ద్వారా, మనసు మాధ్యమంగా, అనుభవం ద్వారా చూపించడం, నేర్పించడం కష్టం అన్నమాట. నేను సూచించి మీకు తెలియపరుస్తానన్నమాట, ఏది ఆత్మ, ఎలా ఆత్మ. మీరు కూడా ఈ సూక్ష్మ విద్యని మనసుని ఏకాగ్రంగా పెట్టుకొని, నేను సూచించే సూచనని, చూపించే ఆ ఆత్మతత్వాన్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించాలండి. జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను తీపి గురించి మీకు వర్ణించి చెప్పాను అనుకోండి. పంచదార ఇలా తీయగా ఉంటుంది, మిఠాయిలు ఈ విధంగా తీయగా ఉంటుంది, మిఠాయిని నోట్లో పెట్టుకుంటే చాలా తీపిగా అనిపిస్తుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా ఆనందకరంగా ఉంటుంది, నాలుక మీద ఆ రుచి అలా ఊరుతుంది, చాలా ఆనందంగా ఉంటుంది. తీపిని నేను ఎంత వర్ణించి చెప్పినా ఆ తీపిని మీరు చవి చూసినట్లుగా స్పష్టత మీలో వస్తుందా? మిమ్మల్ని అడగండి. రాదు. ఎందుకు రాదంటే తీపిని మీరు తినాలి, స్వయంగా తింటేనే మీరు ఆ రుచిని చవి చూడగలరు. ఇది ప్రథమానుభూతి అన్నమాట, ఫస్ట్ పర్సన్ ఎక్స్పీరియన్స్. తీపిని మీరు తింటేనే ఆ రుచిని అనుభవించగలరు. అలానే ఆత్మ వచ్చేసి ఆధారం కాబట్టి, ఆత్మ వచ్చేసి విషయం కాబట్టి, ఆత్మ వచ్చేసి మీరు స్వయం కాబట్టి, స్వయాన్ని స్వయంగా సాక్షాత్ అర్థం చేసుకోగలరు. గురువు రూపంలో నేను ఒక ఆధారం అన్నమాట. నేను మీకు సూచించి చూపించగలను. ఇది ఆత్మ, దీన్ని పట్టుకోండి, దీన్ని తెలుసుకోండి, దీన్ని అర్థం చేసుకోండి, ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోండి అని నేను పదే పదే సూచిస్తాను. మీరు జాగ్రత్తగా దాన్ని గ్రహిస్తే మన ఈ చర్చ సఫలీకృతం అవుతుంది. ఇంకో విషయం అండి, ఇందులో ఉన్నటువంటి విషయాలు మీకు నచ్చితే, మీకు అర్థమైతే మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్డేట్ చేసే ఈ బ్రహ్మవిద్య మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదంతా మీకు తెలుసు. ఈ రోజుల్లో అందరం మనం యూట్యూబ్ వాడుతున్నాం కాబట్టి మనందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ బ్రహ్మ విద్య వ్యాపిస్తే, ఈ బ్రహ్మ విద్యను అందరూ నేర్చుకుంటే మన సమాజంలో ఇంకోసారి శాంతి యొక్క స్థాపన అవుతుంది. మనందరం ఇంకోసారి సత్యయుగాన ప్రవేశిస్తాం. ఇప్పుడు మన మనసులో పలు రకాల లోభాలు, ఆశలు,
కామవృత్తిని నడుపుతూ ఇంద్రియాల మనసు యొక్క దాసం అయిపోయి మనం వినాశానికి గురవుతున్నాం అన్నమాట. మనం వికృత భావనతో ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. అణుబాంబులు, పలు రకాల ప్రయోగాలు, ప్రకృతి మీద మనం పలు రకాల అప్రాకృతిక పనిచేసి దాని మీద పలు రకాల కాలుష్యాన్ని మనం సృష్టి చేస్తూ వినాశాన్ని సృష్టిస్తున్నాం అన్నమాట. కాబట్టి బ్రహ్మ విద్య వ్యాపిస్తే మరలా మనం ఆ సత్య యుగంలో మనుషులు ఎంత శాంతి ఆనందంగా బ్రతికే వాళ్ళు, ఆరోగ్యంగా జీవించే వాళ్ళు, ఆ సత్య యుగం మళ్ళా నిర్మాణం అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోని షేర్ చేయమంటున్నాను. అదన్నమాట సంగతి. అయితే మనం కేనో ఉపనిషత్ని చదవబోతున్నాం, అర్థం చేసుకోబోతున్నాం. కేనో ఉపనిషత్తులో ముఖ్యంగా 8 మంత్రాలని మీరు కనుక లోతుగా పరిశీలిస్తే, అర్థం చేసుకుంటే మీకు బ్రహ్మ విద్య సగం అర్థమైపోయినట్లే. కేనో ఉపనిషత్తు వచ్చేసి సామవేదం యొక్క సారాంశం అన్నమాట. మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు మనం ఒక వీడియోలో చర్చించుకున్నాం కూడాను. ఉపనిషత్తు వచ్చేసి వేదాల యొక్క సారాంశము. ద ఎసెన్స్ ఆఫ్ ద వేదాస్ ఆర్ కాల్డ్ బై ఉపనిషత్. వేదాలలో కర్మకాండం ఉంది, పూజ ఉపాసన విధి ఉంది. వేదాలలో ముఖ్యమైన సారాంశం ఏంటంటే ఉపనిషత్ అన్నమాట. ఉపనిషత్ని బ్రహ్మ విద్య అన్నారు. కాబట్టి ఈ కేనో ఉపనిషత్ సామవేదం నుంచి తీసుకున్నటువంటి సామవేదం యొక్క సారాంశం అన్నమాట. ఈ ఉపనిషత్తులో శిష్యుడు గురువులని ప్రశ్న అడుగుతారన్నమాట. శిష్యునిలో యోగ్యత ఉంది, శిష్యుల వారు భగవద్గీతని చదివారు, స్వాధ్యాయం చేశారు, చాలా సత్సంగాలు విన్నారు, సాధన చతుష్టయాన్ని సంపన్నం చేసి ఆ సాధన చతుష్టయాన్ని నెగ్గారు, అంటే సాధన చతుష్టయాన్ని పూర్తి చేశారు. అష్టాంగ యోగ సాధనలను చేసి ఉన్నారు, ఉత్తీర్ణులై ఉన్నారు అష్టాంగ యోగలో. అంటే శక్తి సామర్థ్యాలను ఏకం చేసి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి శిష్యుడు అన్నమాట. శిష్యుల వారు గురువులను అడుగుతున్నారు. ఇప్పుడు మనం మొదట మంత్రాన్ని చదువుదాం. ఆ మంత్రం మాధ్యమంగా ఆత్మ ఏమిటి, ఆ శక్తి ఏమిటి, లేకపోతే నేనెవరిని, ఈ ఉపనిషత్ని మనం 2 స్టాండ్ పాయింట్ల నుంచి అర్థం చేసుకోగలం అన్నమాట. మొదటి స్టాండ్ పాయింట్ వచ్చేసి మనం ఎవరినైతే దేవుడు ఆత్మ అంటున్నామో ఆ ఆత్మ ఏమిటి తెలుసుకోవడానికి మనం చేస్తున్నటువంటి అన్వేషణ అనొచ్చు. రెండో స్టాండ్ పాయింట్లో నేనెవరిని, నా నిజం ఏమిటి, నా సత్యం ఏమిటి, నేను చూస్తున్నటువంటి ప్రపంచం ఏమిటి, నా స్వయాన్ని నేను తెలుసుకోవడానికి చేస్తున్నటువంటి అన్వేషణ అని కూడా చెప్పగలం అన్నమాట. కాబట్టి రండి మనం మొదటి ఫస్ట్ మంత్రాన్ని చదువుదాం. ఆ మంత్రాన్ని మాధ్యమంగా చేసుకొని స్వాధ్యాయం చేద్దాం. శిష్యుల వారు గురువులను అడుగుతున్నారన్నమాట. ఓ గురుదేవా, కేనేషితం పతతి ప్రేషితం మనః, కేనే ప్రాణ ప్రథమ ప్రేతియుక్తః, కేనేషితం వాచమీమాం వదంతి, చక్షుషోత్రకో దేవ యునక్తి. ఓ గురుదేవా, ఓ స్వామి, ఓ తండ్రి, దయచేసి నాకు అర్థమయ్యేటట్లు చెప్పండి స్వామి. కేనేషితం పతతి ప్రేషితం మనః, ఏ శక్తి ఆధారాన ఈ మనసు మనన చింతన చేయగలుగుతుంది? చూడండి ఎంత లోతైన ప్రశ్న. మనసులో పుడుతున్నటువంటి ఆవిర్భావం అవుతున్నటువంటి ఈ ఆలోచనలను, ఈ వృత్తిని, మనసులో నడిచేటటువంటి ఈ విచారాలని ఎవరు చూస్తున్నారు? కేనేషితం పతతి ప్రేషితం మనః. ఓ గురుదేవ, మనస్సు ఏ శక్తి ఆధారాన మనన చింతన చేయగలుగుతుంది? మనస్సులో మెదులుతున్నటువంటి ఆ ఆలోచనలను, ఆ వృత్తిని, ఆ విచారాలని ఎవరు చూస్తున్నారు? మొదటి ప్రశ్న. తర్వాత అడుగుతున్నారు, కేనేషితం పతతి ప్రేషితం మనః, కేనే ప్రాణ ప్రథమ ప్రేతియుక్తః. కేనే ప్రాణ ప్రథమ ప్రేతియుక్తః అంటే ఈ ప్రాణశక్తి దేని ఆధారాన బతికుందండి గురుదేవా అని చెప్పి అడుగుతున్నారు అన్నమాట. చూడండి ఎంత లోతైన ప్రశ్న.
నిజమేనండి. మనం అంటూ ఉంటాం కదా, అప్పుడప్పుడు తెలిసి తెలియని మాటలని మనం వాడుక భాషలో వినియోగిస్తూ మనం అంటూ ఉంటాం. చనిపోయారండి, వెళ్ళిపోయారండి, ప్రాణం పోయిందండి, ఆత్మ వెళ్ళిపోయిందండి, ఆయన వెళ్ళిపోయారండి, ఆవిడ వెళ్ళిపోయిందండి. ఎవరైతే చనిపోయారో వారి గురించి మనం వర్ణిస్తూ వెళ్ళిపోయారండి అంటుంటాం. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎలా వెళ్ళిపోయారు? ఎవరు వెళ్ళిపోయారు? ప్రశ్నించుకోండి. అంటే ఆ విషయాన్ని ఇక్కడ శిష్యుల వారు అడుగుతున్నారన్నమాట. కేనే ప్రాణ ప్రథమ ప్రేతియుక్త. ప్రథమ ప్రేతియుక్త అంటే ప్రాణాన్ని 5 భాగాలుగా విభజించి మనం ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన అని పంచ ప్రాణాలుగా ఆ ఒక్క ప్రాణాన్ని విభజించి వాటి యొక్క కార్యాన్ని సూచిస్తూ మనం పేర్లు పెట్టుకున్నామండి. ప్రాణం ఒక్కటే. ప్రాణం అంటే ప్రాణవాయువు. ప్రాణం అంటే ఆధారము. ఏ శక్తి ఆధారణ ప్రాణం బ్రతికుంది. ప్రాణం అంటే మన శ్వాసక్రియ జరుగుతుంది. మనం గాలి పీల్చుకుంటున్నాం, గాలి వదులుతున్నాం, ప్రాణవాయువు అంటున్నాం. ప్రాణవాయువు అంటే ఈ ప్రాణవాయువు ఆధారంగా ఏదైతే బ్రతికుందో, దేన్నైతే మనం జీవనం అంటున్నామో, జీవించడం అంటున్నామో, అది ప్రాణం అన్నమాట. ఆ ప్రాణం వచ్చేసి ఒక్కటే. ఆ ఒక్క ప్రాణాన్ని మనం 5 పంచ ప్రాణాలుగా విభజించాము. వాటి యొక్క కార్యాన్ని బట్టి మనం సూక్ష్మంగా తెలుసుకోవడానికి ఒకే ప్రాణాన్ని పంచ ప్రాణాలుగా విభజించాం. ఆ పంచ ప్రాణాలు ఏమిటంటే ప్రాణ అంటే మన శ్వాసని పీల్చుతున్నాం. ముక్కు కాడి నుంచి హృదయం వరకు పనిచేసే ప్రాణవాయువుని మనం ప్రాణ అన్నాం. తర్వాత అపానవాయువు. అపానవాయువు అంటే హృదయం నుంచి మన నాభి, మన బొడ్డు దాకా జీర్ణ వ్యవస్థను కార్యం చేసేటువంటి ఆ వాయువుని అపానవాయువు అంటాం. సరే, మనం ప్రాణవాయువుల గురించి తర్వాత తెలుసుకుందాం. దాని ముందు మనం ప్రాణం గురించి తెలుసుకున్నప్పుడు, ప్రాణవాయువుల గురించి తెలుసుకున్నప్పుడు, మనం ముందు ఆయుర్వేదం గురించి కొంచెం తెలుసుకున్నప్పుడు అప్పుడు మనం ఈ ప్రాణవాయువు గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం, ఎందుకంటే బ్రహ్మ విద్య చాలా సాగరం లాంటిది. ఒక విషయం చర్చించుకుంటూ ఇంకెక్కడికో వెళ్ళిపోతుంటాం. కాబట్టి మనం ఒక విధివతంగా చర్చించుకుందామండి. ఇప్పుడు ప్రాణవాయువు మీరు ఇప్పుడు తెలుసుకోండి. ప్రాణవాయువు వచ్చేసి ఒక్కటే. ఆ ఒక్క ప్రాణవాయువుని పంచప్రాణాలుగా మనం విభజించాం. కాబట్టి ఇక్కడ శిష్యులు అడుగుతున్నారు అన్నమాట, ఆ ప్రాణవాయువు ఎలా బ్రతికుంది? ఆ శక్తి ఏమిటా శక్తి? ఏదైతే వదిలేస్తే ప్రాణం పోతుంది, ప్రాణం చనిపోతుంది, ప్రాణం ఈ శరీరాన్ని వదిలేస్తుంది. కేనే ప్రాణ ప్రథమ ప్రేతియుక్త అంటే మొదటి ప్రాణం. ఆ ప్రాణశక్తి ఎక్కడికి పోతుంది? ఏ శక్తి ఆధారాన బ్రతికుంది? కేనే శితం పతతి ప్రేషితం మనః కేనే ప్రాణ ప్రథమ ప్రేతియుక్త కేనే శితం వాచమీమాం వదంతి. కేనే శితం వాచమీమాం వదంతి. ఇప్పుడు మనం శబ్దాలను ఉచ్చరిస్తున్నాం. నాలుక శబ్దాన్ని పలుకుతుంది. మన గొంతున ఇక్కడ స్వరపేటిక ఉంది, వోకల్ కోడ్ అంటాం. ఈ స్వరపేటిక నుంచి మనం గాలిని బయటకు వదులుతున్నాం. ఇదంతా ఒక ఫంక్షన్ కదండి, ఇదంతా ఒక కార్యం కదండి. ఈ కార్యప్రణాళి జరగడానికి ఆధారమైనటువంటి శక్తి ఏమిటి? కేనేషితం వాచమీమాం వదంతి అంటే ఈ నాలుక ఏ శబ్దాలనైతే ఉచ్చరిస్తుందో ఆ శబ్దాలని ఉచ్చరించడానికి ఆధారమైనటువంటి ఆవశ్యకమైనటువంటి ఆ శక్తి ఏమిటి? కేనేషితం వాచమీమాం వదంతి. చక్షు శ్రోత్ర కౌదేవ యునక్తి. చక్షు అంటే కళ్ళు అనమాట, శ్రోత్రం అంటే చెవులు అనమాట. ఈ కళ్ళను ఈ చెవులను వినియోగిస్తున్నటువంటి ఆ దేవుడు ఎవరు? కాబట్టి ఇక్కడ ఈ ప్రశ్నని ఇంకోసారి మనం రివిజన్ చేసుకుందామండి. ఎందుకంటే పదే మనం దీన్ని చర్చించుకుంటే మీరు ఆ శక్తిని తెలుసుకోగలరన్నమాట. ఫస్ట్ టైం అడిగారు, కేనే శితం పతతి ప్రేషితం మనః కేనే ప్రాణ ప్రథమ ప్రేతియుక్త కేనే శితం వాచమీమాం వదంతి చక్షుశ్రోత్ర కౌదేవ యునక్తి. ఏ శక్తి మాధ్యమంగా ఆధారంగా మనసు మనన చింతన చేస్తుంది, లేకపోతే మనసులో మెదిలే ఆలోచనలను ఏ శక్తి చూస్తుంది? మొదటి ప్రశ్న. తర్వాత
ఏ శక్తి ఆధారాన ప్రాణశక్తి బతికుంది, తర్వాత ఏ శక్తిని మాధ్యమం చేసుకొని ఈ నాలుక శబ్దాలను ఉచ్చరిస్తుంది, తర్వాత ఈ ఇంద్రియాలను 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు మన ఈ శరీరంలో ఉన్నాయన్నమాట. ఈ ఇంద్రియాలు అనే కళ్ళని, చెవులని, ముక్కును, నాలికని, చర్మాన్ని ఏ దేవుడు వినియోగిస్తున్నారు? నేను చూస్తున్నా అంటారు. నేను ఎక్కడ చూస్తున్నా, ఎలా చూస్తున్నా? సామాన్యంగా మనం ఈ విషయాల యొక్క లోతుని గమనించామన్నమాట. చూస్తున్నాను అంతేలేండి, నేను చూస్తున్నా నిజమేనండి. నేను ఎక్కడున్నాను? కళ్ళు మాధ్యమం, కంటి మాధ్యమంగా నేను ఈ సంసారాన్ని, ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను. కళ్ళు వచ్చేసి ఒక డివైజ్ అనమాట, ఒక ఇన్స్ట్రుమెంట్, ఎక్విప్మెంట్. కళ్ళ మాధ్యమంగా నేను చూస్తున్నాను. సరే, చూస్తున్నది ఎవరు? నేను ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను? మీకు వినిపిస్తుందా? వినిపిస్తుందండి, బాగా వినిపిస్తుంది, వాల్యూమ్ బాగానే ఉంది, వినిపిస్తుంది. చెవుల మాధ్యమంగా ఎవరు వింటున్నారు, ఎక్కడుండి వింటున్నారు, ఎలా వింటున్నారు, ఆ వింటున్నటువంటి ఆ శక్తి ఎవరు? కొంచెం ఇది చూడండి, ఉప్పు సరిపోయిందా? బాగుందండి, రుచిగా ఉంది, సాంబార్ చాలా బాగుందండి. ఈ రుచిని తెలుసుకుంటున్నటువంటి, ఆస్వాదిస్తున్నటువంటి ఆ శక్తి ఎవరు? ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు? ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి శిష్యుల వారు ప్రశ్న అడిగారన్నమాట. ప్రశ్న చాలా సూక్ష్మమైంది. మనం చర్చించుకున్నటువంటి ప్రతి చర్చని దయచేసి మీరు ఏకాంత ప్రదేశంలో కూర్చొని స్వాధ్యాయం చేయండి. మిమ్మల్ని మీరు అడగండి, నిజమే కదండి, మనసులో పలు రకాల ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం. అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, ఈ సత్సంగం చూసిన తర్వాత వంట చేయాలి, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఆ పని ఉంది, ఈ పని ఉంది. మనసులో పలు రకాల విచారాలు జాగృతమవుతున్నాయి, మెదులుతున్నాయి. ఆ విచారాలను ఎవరు చూస్తున్నారు? నేను చూస్తున్నాను. నేను చూస్తున్నానంటే ఆ విచారాలు వచ్చేసి దృశ్యం అన్నమాట. ఆ విచారాలు వచ్చేసి ఒక వస్తువు అన్నమాట. ఆ విచారాలను చూస్తున్నటువంటి నేను విషయాన్ని, ఆ దృశ్యాన్ని చూస్తున్నటువంటి నేను ద్రష్టని. ద్రష్ట దృశ్యము వేరు. ద్రష్ట ఒక్కటి, దృశ్యం అనేకము. మనం ద్విదృశ్య వివేకంలో దీన్ని తెలుసుకున్నాం స్వాధ్యాయం చేస్తున్నప్పుడు. ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. ఇంకో విషయం అండి గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు నుంచి మనం కేనో ఉపనిషత్తుని ప్రారంభించాం కాబట్టి మీరు ప్రతి ఒక్క వీడియోని క్రమబద్ధంగా చూడాలి. నేను అందులో ఇంట్రొడక్షన్ నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 అని చెప్పేసి నేను సంఖ్యలను దాని మీద అరేంజ్ చేస్తాను. మీరు ఆ సంఖ్యలను చూస్తూ 1వ వీడియో చూసిన తర్వాతే 2వ వీడియోని చూడాలి. లేకపోతే ఈ విద్యని అర్థం చేసుకోవడం కొంచెం జటిలం అయిపోతుంది అన్నమాట, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి మనసులో మెదిలే ఆ ఆలోచనలను ఎవరు చూస్తున్నారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తే నేనే చూస్తున్నాను. నేను చూస్తున్నానంటే నేను ఎక్కడున్నాను? నేను మనసు యొక్క ఊర్ధ్వాన ఉన్నాను. మనసులో కష్టం వస్తుంది, మనసుకి సుఖం వస్తుంది. పాపపుణ్యాలు కూడా మనసులోనే. నేను పాపపుణ్యాల కంటే ఊర్ధ్వాన ఉన్నాను. నేను కష్ట సుఖాల కంటే పైన ఉన్నాను, ఊర్ధ్వాన ఉన్నాను. కష్టం మనసుకు వస్తుంది. కష్టం మనసుకు వస్తుంది. మనస్సు కష్టపడుతున్నటువంటి ఆ దృశ్యాన్ని ద్రష్టాభావంతో, సాక్షిభావంతో నేను చూస్తున్నాను. సుఖం కూడా మనసుకే వస్తుంది. ఆ సుఖం అనే ఆ వృత్తిని, ఆ మనసు యొక్క స్థితిని, ఆ మానసిక దశని నేనే ద్రష్టాభావంతో, సాక్షిభావంతో చూస్తున్నాను. కాబట్టి నేను ఆత్మని, నేను మనస్సు కంటే భిన్నంగా ఉన్నాను, నేను మనస్సు కంటే ఊర్ధ్వంగా ఉన్నాను. మనసు వచ్చేసి ఒక కంప్యూటర్ డిస్ప్లే. 2వ ప్రశ్న అంటే ఒక్క మంత్రంలోనే ఇన్ని ప్రశ్నలు ఉన్నాయన్నమాట. 2వ ప్రశ్నగా ఏమడిగారంటే, ఓ గురుదేవ, ఏ శక్తి ఆధారాన ఈ ప్రాణశక్తి బ్రతికుంది? మనం ప్రాణశక్తి అన్నిటికంటే పెద్దది, శ్రేష్టమైనది అనుకుంటూ ఉంటామండి. ఎందుకంటే ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత, ప్రాణం వదిలేసిన తర్వాత మనం చనిపోతూ ఉంటాం కదండి. మనం చనిపోతాం. ప్రాణమే మొత్తం ముఖ్యం అన్నమాట. ప్రాణశక్తి ఉండబట్టే శరీరం బ్రతికుంది, ఈ ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. ప్రాణశక్తే సర్వం అనుకుంటూ ఉంటాం.
కానీ ఇక్కడ చూడండి ఎంత లోతైన ప్రశ్న అడుగుతున్నారు. ఏ శక్తి ఆధారాన ప్రాణశక్తి జీవించింది అంటే దాని అర్థం ఏమిటి? ప్రాణశక్తికి కూడా ఒక ఆధారం ఆత్మ అన్నమాట. ఆత్మశక్తి ప్రాణశక్తి కంటే పెద్దది, ఆధారం లాంటిది, ఆవశ్యకత ఉన్నటువంటిది అన్నమాట ఆత్మశక్తి. కాబట్టి ఆత్మశక్తిని అందుకే అంటుంటారు ఆత్మకి మృత్యు లేదు, ఆత్మకి జన్మం లేదు, ఆత్మ వృద్ధి చెందదు, ఆత్మ జరాతత్వము అంటే వృద్ధాప్యానికి చేరదు. ఆ ఆత్మ మీరన్నమాట. ముందు ముందు మీరు నేర్చుకుంటారు ఆత్మ ఎలాగో, అమరత్వం ఎలాగో, ఆత్మ ఎక్కడుందో ఎలా ఉందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ఈ ప్రశ్నలు అడిగారు. ఇంతటితో ఈరోజు చర్చను మనం ఆపుదాం. వచ్చే ప్రశ్నలో గురువుల వారు 2వ మంత్రాన్ని మాధ్యమంగా చేసి శిష్యుల వారికి అర్థమయ్యేటట్లు చెప్పబోతున్నారన్నమాట. వచ్చే వీడియోలో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ విషయాలని ఏకాంత ప్రదేశంలో కూర్చొని మీరు స్వాధ్యాయం చేయండి. బ్రహ్మ విద్యని కేవలం వింటే సరిపోదండి, దాన్ని జీవితంలో ఆచరించాలి. దాన్ని జీవితంలో మీరు మనన చింతన చేయాలి, నిరిధ్యాసన చేయాలి, దాన్ని జీవితంలో మీరు పాటించాలి. అప్పుడే మీ నిజతత్వాన్ని మీరు తెలుసుకోగలరు. వచ్చే వీడియో దాకా సెలవు. ఓం శాంతిర్భవతు.